హలో. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. అన్న, మీరు సోషల్ మీడియాలో యూపీలో యాదవుల పైన బ్రాహ్మణుల దాడిని ఖండించండి అని ఏదో పోస్ట్ రాశారు. దాంతోపాటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పూజారుల పైన కొంతమంది బ్రాహ్మణ పూజారులు దాడి చేశారని రాశారు కన్నా, అది ఏందన్నా? అది ఎక్కడ వార్త చూసినా కానీ కనపడతలేదు. అక్కడ జరిగిన వాస్తవం ఏందన్నా? యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న, ఎస్సీ మైనారిటీల మీదనే కాదు, బీసీల మీద దాడులు పెరిగిపోయినాయి. అన్న ఓకే దానికి రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన సాక్ష్యం. అన్న. గత శనివారం నాడు ఇటావా జిల్లా, యూపీ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలో అన్న దాదర్పూర్ అనే ఒక గ్రామం ఉంటది. ఓకే ఆ గ్రామంలో బ్రాహ్మణులు అన్న ముకుట్ మణి యాదవ్, సంత్ సింగ్ యాదవ్ అనే ఇద్దరిని భాగవత పురాణం చెప్పమని ఆహ్వానించారు. ఎవరు ఆహ్వానించారు? భాగవత పురాణం చెప్పమని బ్రాహ్మణులు ఆహ్వానించారు. ఓకే అన్న. వాళ్ళిద్దరికి మంచి పేరు ఉంది. వాళ్ళు గొప్ప కళాకారులు. ఓకే పురాణ కథల్ని చాలా అద్భుతంగా చెప్తారు. ఆ ప్రాంతం అంతా వాళ్ళ పేరు చాలా మారుమోగి ఉన్నది. అన్న ఓకే సో అంత గొప్ప కళాకారులతో మేము కూడా చెప్పించుకోవాలని వాళ్ళు పిలిపించారు. ఓకే అన్న. ఆ పిలిపించుకున్న వాళ్ళకి వీళ్ళ కులం తెలియదట ఫస్ట్. ఓకే అన్న. మరి కులం తెలియకుండా వాళ్ళు ఎలా పిలిచారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ పేరులోనే యాదవ్ అని ఉన్నది. ఓకే అలాంటప్పుడు వాళ్ళని కులం తెలియకుండా ఎలా పిలిచారో నాకు తెలియలేదు. ఓకే అన్న. పిలిచిర్రు, వీళ్ళు కథ బాగా చెప్పారు, చాలా అభినందించారు. తర్వాత వీళ్ళ కులం తెలుసుకున్నారు వాళ్ళు. ఓకే అన్న. తెలుసుకొని మీరు ధర్మానికి విరుద్ధంగా భాగవత పురాణం చెప్తున్నారు. అన్న భాగవత పురాణం చెప్పే అధికారము కేవలము సనాతన ధర్మం ప్రకారంగా బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నది. అన్న మీరు ధర్మాన్ని ఉల్లంఘించారు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసారు. వాళ్ళ బట్టలు చింపేసారు. ఓకే వాళ్ళ గుండు కొట్టించారు. సగం గుండు కొట్టించి సగం మీసం తీసేసారు. అవును ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులు, అంటే అది కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉండే విలేజ్. అన్న ఆ ఓకే బ్రాహ్మణులందరి కాళ్ళు మొక్కించారు. అన్న ముక్కు నేలకు రాయించారు. ఓకే తర్వాత ఒక బ్రాహ్మణ మహిళను పిలిపించి ఆమెతో మూత్రం పోయించారు వాళ్ళిద్దరి మీద. అన్న ఇంత ఘోరమైన అవమానం జరిగింది శనివారం నాడు. అది వాళ్ళు వీడియోలు తీసుకున్నారు. ఇంకా అవును. ఎవరైతే దాడి చేసిరో దాడి చేసిన వాళ్ళే వీడియోలు తీసారు. అదే నేను కూడా ఆ చూశాను అన్న. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు కూడా కేవలం ధర్మాన్ని బ్రాహ్మణులు మాత్రమే బోధించాలా, బీసీ మిగతా కులాలు బోధించకూడదా అని చెప్పేసి కూడా ఆయన ఖండించారు. నేను కూడా ఈ హిందీ యూట్యూబ్ ఛానల్స్ లో చూశాను. అవును, వాళ్ళిద్దరిని బాధితుల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టిండు. వాళ్ళిద్దరి చేత మళ్ళా కథ చెప్పించిండు. అన్న వాళ్ళకి అవమానం జరిగిందని ఖండించిండు. వాళ్ళకి ఏదో కొంత గౌరవాన్ని కలిగించే విధంగా కొంత అమౌంట్ కూడా ఇచ్చిండు. దానికన్నా ముఖ్యంగా అన్న ఆ సంఘటనని వ్యతిరేకిస్తూ యాదవ సంఘాలు, తర్వాత కాంగ్రెస్, తర్వాత సమాజ్వాదీ పార్టీ, మిగతా బహుజన పార్టీలు అన్ని కలిసి తెలో దాదర్పూర్ అని పిలుపునిచ్చారు. ఓకే లక్షలాది మంది దాదర్పూర్ వైపు బయలుదేరారు. అన్న పోలీసులు నిన్న అంటే గత 3 రోజులుగా పెద్ద గొడవలు జరుగుతున్నాయి అక్కడ అన్న ఓకే యూపీలో. ఓకే నిన్న వేలాది మంది పోతే పోలీసులు లాఠీ చార్జ్ చేసారు, గాలిలోకి కాల్పులు జరిపారు. అన్న ఓకే చాలా గొడవ జరిగింది. ఓకే ఇక్కడ విషయం ఏంటంటే అన్న బీసీలందరూ హిందువులు అని ప్రచారం చేస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా బీసీనే కదా. నేను కూడా హిందువుని అని నరేంద్ర మోడీ చెప్పిండు. అన్న ఓకే ఇక్కడ దేశంలో ఉన్న అందరు యాదవులు మేము కూడా హిందువులమే, కృష్ణుడు మా దేవుడు అని అంటారు. జై యాదవ్ జై మాధవ్ అనేది వాళ్ళ నినాదం. అవునన్నా. మరి అలాంటి యదువంశంలో కృష్ణుడు జన్మించిండు. ఆ కృష్ణతత్వం ప్రకారంగానే, భగవద్గీత ప్రకారంగానే దేశము ప్రపంచము నడవాలి అని కోరుకునేటోళ్ళు అన్న ఆ యదువంశ వారసులైన యాదవుల్ని ఎట్లా అవమానిస్తారు? ఓకే భాగవత పురాణం చెప్పినందుకు యాదవుల్ని ఎట్లా అవమానిస్తారు, కొడతారు? అన్న ఇది అంటే వీళ్ళు యాదవులు హిందువులు కాదా? ఓకే బీసీలు హిందువులు కాదా? అన్న హిందువులే అయితే ఆ భాగవత పురాణం చెప్పే అధికారం ఓకే యాదవులకి ఎందుకు లేదు? ఓకే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఎందుకున్నది? ఇది ఈ రోజు చర్చించాల్సినటువంటి విషయము. అన్న దేశంలో హిందూ మతం పేరు మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న రాజకీయాలు
అవునా. మొన్నటిదాకా ముస్లింల మీద దాడులు చేయడానికి ఉపయోగించారు. ఓకే. క్రైస్తవుల మీద దాడులు చేయడానికి ఉపయోగించారు. అవునా. అంబేద్కరైట్ల మీద దాడులు చేయడానికి, కమ్యూనిస్టుల మీద దాడులు చేయడానికి ఉపయోగించారు. అవునా. ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపించారు. ఓకే. ధర్మం ప్రకారంగా ఓకే అన్న. కేవలము బ్రాహ్మణులకు మాత్రమే అన్ని హక్కులు ఉంటాయి, ఇతర కులాలకు ఉండవు. అది వాళ్ళ వాదన. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రధానంగా దేశానికి నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి కాబోతున్నది బీజేపీ నుంచి ఆదిత్య యోగినాథ్ చెప్పుకునేటువంటి గొప్ప నాయకుడు అక్కడ ఉన్నాడు. ఇదంతా జరుగుతుంటే బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఖండించాడా? వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? బ్రాహ్మణుల మీద విప్పలేదు. మీకున్న సమాచారం ఏందన్న? వాళ్ళ మీద కేసు అయిందా? వాళ్ళ ఇప్పటి రిమాండ్ వరకు యోగి ఆదిత్యనాథ్ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఇప్పుడు ఇది ఒక యాదవుల మీద. బాధ్యతాయుతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఓకే. యాదవులు ఓటేస్తే గెలిచిండు. ఓకే అన్న. అధికారంలోకి రెండోసారి వచ్చిండు. అన్న ఓకే. మరి అలాంటి ఒక ఆదిత్యనాథ్ బాధ్యత కలిగిన వ్యక్తి, అన్న అతిపెద్ద సామాజిక వర్గము యాదవులు, వాళ్ళకి అవమానం జరిగితే స్పందించాలి కదా. ఇప్పటి వరకు స్పందించలేదు. నరేంద్ర మోడీ కూడా నోరు విప్పలేదు. అంటే ఓట్ల కోసమేమో ఈ కులాలు కావాలి కానీ వాళ్ళకి అన్యాయం జరిగితే మాట్లాడరా? అవును, మాట్లాడాలి. అవును. ఇప్పుడు అసలు వాళ్ళ ఎజెండానే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అవమానించటం, అణిచివేయటం. అవునా. ఓకే. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే సన్యాసిగా మారిండు కదా ఆయన యోగి ఆదిత్యనాథ్. అవును అవును. ఆ యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ అవమానం తప్పదు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ పోయి బ్రాహ్మణుల కాలు మొక్కాలి కానీ బ్రాహ్మణులు వచ్చి యోగి ఆదిత్యనాథ్ కాలు మొక్కరు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ క్షత్రియుడిని అని చెప్పుకుంటాడు ఆయన. అవును. కాబట్టి క్షత్రియులు పోయి బ్రాహ్మణుల కాలు మొక్కాల్సిందే తప్ప బ్రాహ్మణులు వచ్చి క్షత్రియుల కాలు మొక్కరు. ఓకే. ఎంత పెద్ద రాజు అయినా కూడా రాజు పోయి బ్రాహ్మణుల కాలు మొక్కాలి కానీ బ్రాహ్మణులు వచ్చి అయ్యా నువ్వు రాజు అయినవు, చక్రవర్తివి కాబట్టి నీ కాళ్ళకి నమస్కారం చేస్తా అని చెప్పరు. అదే సనాతన ధర్మం. ఓకే. అంటే సనాతన ధర్మం ఈ దేశ ప్రజలందరికీ వ్యతిరేకం అని చెప్తే ఎవరికి అర్థం కాలేదు. ఓకే. మేము ఈ రోజు ఈ దేశంలో అది చాలా స్పష్టంగా రుజువు అయింది. అదే నేను మీరు మీ పార్టీ వీసీకే పార్టీ నుంచి మీరు కూడా ఏదో సండే రోజు వీసీకే పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు ఆదివారం నాడు హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వీసీకే ఆధ్వర్యంలో, అదేవిధంగా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో, అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో, ఇంకా యాదవ సంఘాలు చాలా ఉన్నాయి. ఇంకా అంటే యాదవులు ఒక్కరే కాకుండా మిగతా బీసీ కులాల మీద జరిగినటువంటి దాడిగా భావించి మిగతా బీసీ కులాలు కూడా అందరికి పిలుపునిచ్చారా? వాళ్ళు ఏమంటున్నారు? అందరినీ ఆహ్వానించినాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ తర్వాత మైనారిటీ సంఘాలను కూడా ఆహ్వానించినాము. రాజకీయ పార్టీలని కూడా ఆహ్వానించినాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, సిపిఎం, సిపిఐ, ఎన్సిపిఐ, ఇంకా బహుజన లెఫ్ట్ పార్టీ, అదే విధంగా ఇంకా చాలా చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అనే తేడా లేకుండా బీజేపీ తప్ప అన్ని పార్టీలు వస్తున్నాయి. అందరూ నాయకులు వస్తున్నారు. వాళ్ళు నిరసన తెలియజేస్తారు. యూపీలో పోరాడుతున్న యాదవులకి సంఘీభావాన్ని ప్రకటిస్తారు. థ్యాంక్ యూ అన్న. అదే నేను చూశాను, మన అఖిలేష్ యాదవ్ గారు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పనైనా చేసుకోవచ్చు, ఇది యాదవుల పైన బ్రాహ్మణులు చేసినటువంటి దాడిగా కూడా ఆయన ఖండించాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంటే మీరు రాసిన తర్వాత అసలు వాస్తవ విషయాలు ఏంది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మీకు కాల్ చేశాను. థ్యాంక్ యూ అన్న. అంటే మేము కూడా పాల్గొంటాము ఆ కార్యక్రమంలో 100%. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వీసీకే అధికార ప్రతినిధి కాబట్టి తప్పకుండా పాల్గొంటాను. అంటే నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి వాస్తవ విషయాలు ఏందో ప్రజలకు మీ ద్వారా తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ జీలకర్ర శ్రీనివాసు అనే వాళ్ళపైన మీరు రాసింది చూశానన్నా. ఎక్కడ కూడా తెలుగు ఛానల్స్ పత్రికలలో వచ్చినట్టు కనపడలే, అందుచేత మీకు ఫోన్ చేశాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.